భాగంగా ఈరోజు మీకు ఒక కథ నేను చెప్పబోతున్నాను. ఆ కథ పేరే భారతంలోని కథ. భారతం అనగానే మనకు గుర్తుకొచ్చేది పాండవులు, కౌరవులు మొదలైన వాళ్ళు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, ఇట్లాంటి పేర్లు మనకు సర్వసాధారణంగా గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ భారతంలో ప్రధానమైనటువంటి పాత్ర కర్కోటకుడు. కర్కోటకుడు అనేటువంటిది ఒక పాము పేరు. అయితే కర్కోటకుడు అని ఎందుకు ఎంచుకున్నారు అంటే దానికి కారణం కూడా ఉన్నది. సర్వసాధారణంగా మానవ సమాజంలో తప్పులు అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఉంటారు. ఆ తప్పుల్ని చేయడము, సరిదిద్దుకోవడము అనేటువంటిది ఏదైతే ఉన్నదో పశ్చాత్తాపానికి ఒక మేలుమెట్టు అని అంటారు. పశ్చాత్తాపం అనేటువంటిది ఎవరైతే చెందుతారో వాళ్ళకి ఉత్తమ గతి అనేటువంటిది లభిస్తుంది. అది కర్కోటకుడి విషయంలో లభించింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక పద్యాన్ని నేను చెప్తాను. తప్పు చేయుచుండు ధరలోన ప్రతివాడు, తప్పు దిద్దుకొనుట దైవ గుణము, కల్మషాత్ముడైన కర్కోటకుడు మెల్ల, కలిమలమ్ము లెడపు ఘనుడు కాడే. అది పద్యం అండి. కర్కోటకుడు అనేటువంటి వాడు తప్పనేటువంటిది చేసిన, అధర్మబద్ధముగా నడిచిన, తిరిగి ధర్మానికి బద్ధంగా నడుచుకుంటూ తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపం అనేటువంటిది చెందాడు. ఆ రకంగా కర్కోటకుడు ధర్మబద్ధుడై నిలిచాడు అని ఈ పద్యముకి భావం. దీనికి సంబంధించినటువంటి కథ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కశ్యప మహర్షి అనేటువంటి ఒక గొప్ప ధర్మాత్ముడు లేదా పండితుడు లేదా ఒక ఋషి అనేటువంటి ఉన్నాడు. అతడికి 2 భార్యలు. మొదటి భార్య పేరు వినత, రెండవ భార్య పేరు కద్రువ. వినతకి 2 కొడుకులు. మొదటివాడు గరుత్మంతుడు, రెండవవాడు అనూరుడు. గరుత్మంతుడు తన తల్లి వద్దే దాస్యం చేస్తూ ఉంటూ ఉంటాడు. రెండవవాడైనటువంటి అనూరుడు సూర్యుని వద్ద రథసారథిగా ఉంటూ ఉంటాడు. రెండవ భార్య కద్రువ. కద్రువకి 1000 మంది పాములు అన్నమాట, నాగుపాములు పుత్రులుగా జన్మించారన్నమాట. అది కశ్యప ప్రజాపతి యొక్క సంతానం. ఒకరోజు వినత, కద్రువ ఈ 2 కూడాను వన విహారానికి వెళ్తారు. వన విహారానికి వెళ్ళి ఆ వనంలో ఉండేటువంటి సహజ సిద్ధముగా ఏర్పడినటువంటి ప్రతి వస్తువుని కూడా చూస్తూ ఉంటారు. చూసి మానసిక ఆనందము పొందుతూ అనుభూతి పొందుతూ ఉంటారు. అలా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి కొంత ఆమడ దూరంలో ఒక గుర్రాన్ని వాళ్ళు చూస్తారు. ఆ గుర్రము చూసి ఎంతో ఆనందపడతారు. కారణం ఏమిటి? ఆ గుర్రం అన్నమాట తెల్లగా కనిపిస్తూ ఉన్నది. దానికి కద్రువ ఏమన్నదంటే, చూసావా వినత, ఆ ఎదురుగుండా గుర్రము కనిపిస్తున్నది కదా అని అడిగింది. వినత అన్నది, అవునవును, గుర్రం అంతా కూడా తెల్లగా ఉన్నది, దాని తోక చూడు తెల్లగా ఎంత అందంగా ఉన్నదో అన్నది. దాని కద్రువ ఏమన్నదో తెలుసా? ఆ తోక తెల్లగా ఎక్కడ ఉన్నది, నల్లగా కదా కనిపిస్తూ ఉన్నది అని అన్నది కద్రువ. లేదు తెల్లగానే ఉన్నది అని వినత అన్నది. లేదు అది నల్లగానే ఉంది అని కద్రువ అంటూ ఉన్నది. సరే, ఎందుకు ఈ మీమాంస, దగ్గరికి వెళ్ళి చూద్దాము అని అనుకున్నారు ఇద్దరు. దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళి వెళ్దాం అనుకుని కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వినత అన్నది, నాకు అయ్యవారు వచ్చే సమయమైనది, ఆయనకి శుశ్రూష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, కాబట్టి నా భర్త వద్దకు నేను వెళ్ళి ఆయనకి ఉపచారాలు చేయాలి, కాబట్టి ఈ రోజు కాదు రేపు మనం వెళ్దాము, రేపు సాయం సంధ్య వేళ మనం వెళ్దాము అని అంటుంది. సరే అని 2 కూడాను వెళ్ళిపోతారు, ఎవరిళ్ళకి వాళ్ళు. అయిపోయిన తర్వాత మరుసటి ఆ రోజు రాత్రి కద్రువ తన కుమారులైనటువంటి 1000 మంది నాగులను ఒక చోట సమావేశపరిచి, మరి నాయనా పినతల్లైనటువంటి వినత, నేను ఇద్దరము కూడా మరి ఇలా వెళ్ళాం విహారానికి, ఒక గుర్రాన్ని చూసాం. ఆ గుర్రం అనేటువంటిది
తెల్లగా కనిపిస్తున్నది, దాని మీద ఒక పందెం వేసుకున్నామని చెప్తుంది. ఆ పందెం ఏమిటి అని వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తుంది, రాత్రి వేళ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గుర్రము తాలూకా తోక నల్లగా కనిపిస్తే అది గెలిచినట్టు, తెల్లగా కనిపిస్తే వాళ్ళు పందెంలో ఓడిపోయినట్లుగా భావించాలి అని. అయితే పందెంలో ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ వద్ద దాస్యం చేయాలి అనేది పందెం. ఆ రకంగా పందెం వేసుకున్నాం కాబట్టి మరి మీలో నా కుమారుడైనటువంటి మీలో ఒకరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుర్రం తాలూకా తోకకి మీరు నల్లగా చుట్టండి, నల్లగా దాని చుట్టూ కూడా మీరు వెళ్ళి చుట్టబడి ఉండాలి, ఆ రకంగా అయితే నేను గెలుస్తాను అని అంటుంది. దానికి తన కుమారుల్లోని అనంతుడు, అలాగే వాసుకి, లక్షకుడు, ఈ ముగ్గురు మాత్రము ఈ అధర్మ మార్గానికి వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు కద్రువ అంటుంది, నా మాట పాటించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్నికి ఆహుతి అయిపోతారు, జాగ్రత్త అని వాళ్ళకి హెచ్చరించింది. ఎప్పుడైతే హెచ్చరించిందో దానికి భయపడిపోయినటువంటి కర్కోటకుడు నేను చేస్తాను అన్నాడు. అంటే తల్లిది అధర్మ మార్గం అని తెలిసినా తాను చేస్తాను అన్నాడు. సరే అని ఒప్పుకున్న తర్వాత కర్కోటకుడు ఆ గుర్రపు యొక్క తోకకి చుట్టిస్తాడు. ఎప్పుడైతే చుట్టిశాడో సాయం సంధ్య వేళ వీళ్ళిద్దరూ కూడా విహారానికి వెళ్ళి ఆ గుర్రాన్ని చూడగా ఆ గుర్రము పేరేమిటంటే ఉచ్చైశ్రవం. ఆ గుర్రం పేరు ఏం పేరు? ఉచ్చైశ్రవం. ఆ ఉచ్చైశ్రవం అన్నటువంటి ఆ గుర్రాన్ని దగ్గరికి వెళ్ళి ఆ చూసేటప్పటికి దాని తోక నల్లగా కనబడింది. ఎప్పుడైతే కనబడిందో అప్పుడు వినత ఓడిపోయినట్లుగా అయిపోయింది. ఆ ఓడిపోవడం చేత ఎప్పుడైతే వినత అంటుందో ఈ పందెంలో నేనే గెలవాలి కాబట్టి మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి ఆ గుర్రము తోకకి చుట్టుకున్నట్లయితే నేనే గెలుస్తాను అని అంటుంది. ఈ అధర్మబద్ధమైనటువంటి ఈ పందానికి అన్నమాట ఎవరు ముందుకు రాలేదు. దానికి సంబంధించి అనంతుడు, వాసుకి, తక్షకుడు ఈ ముగ్గురు కుమారులు మాత్రము ఈ అధర్మబద్ధానికి అంగీకరించలేదు. అప్పుడు తన తల్లి అయినటువంటి కద్రువ అన్నది, మీరు రాలేదు కాబట్టి నా మాట విన్నటువంటి మీరు అగ్నిలో దహించుకుపోతారు, జాగ్రత్త అని వాళ్ళందరూ కూడా హెచ్చరించింది కద్రువ. ఎప్పుడైతే హెచ్చరించిందో ఆ హెచ్చరికి భయపడినటువంటి కర్కోటకుడు నేను ఆ గుర్రం యొక్క తోకకి నేను చుట్టుపడతాను అని చెప్పాడు. సరే అలాగనే వెళ్ళమని చెప్పింది. ఆ రకంగా అనమాట కర్కోటకు వెళ్ళి ఆ గుర్రపు తోక అనమాట ఇలాగా చుట్టేశాడు. మరుసటి రోజున అనమాట సాయం సంధ్య వేళ వినత, కద్రువ ఇరువురు కూడాను వనవిహారానికి వెళ్ళి ఆ వనవిహారంలో భాగంగా ఆ గుర్రాన్ని చూస్తారు. ఎప్పుడైతే చూస్తారో దాని తోక నల్లగా కనబడుతుంది. ఎప్పుడైతే నల్లగా కనిపిస్తుందో అప్పుడు కద్రువ గెలిచినట్లయి వినత దాసిగా జీవితాంతం కూడాను గడపరిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాసిగా చేస్తున్నాడు కదా, ఆ వినత ఒక్కటే కాదు కదా, వినత కుమారుడైనటువంటి గరుత్మంతుడు కూడా కద్రువకి దాస్యం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్నాళ్ళు చేసిన తర్వాత గరుత్మంతుడు తన తల్లి అయినటువంటి వినతను అడుగుతాడు, అమ్మా మరి ఎన్నాళ్ళు ఈ దాస్యం చేయడం, నేనైతే బలవంతుడిని, కొండలను కూడా పిండి చేయగలిగినటువంటి బలశాలి నేను, మరి చాలా అంటే చిన్నమైనటువంటి ఈ పాములకి నేను దాస్యం చేయడం ఏమిటి అని అడుగుతాడు. అడిగితే విషయాన్ని మొత్తాన్ని కూడా వినత అంటే కుమారుడైనటువంటి గరుత్మంతుడికి చెబుతుంది. చెప్పిన వెంటనే విషయం తెలుసుకున్నటువంటి గరుత్మంతుడు తన అన్నదమ్ములైనటువంటి ఆ ఈ నాగుల వద్దకు వెళ్ళి నేను మరి దాస్యము పోవడానికి దాస్యం చేస్తాము కాబట్టి దాస్యము పోగొట్టుకోవడానికి ఏమైనా ఉపాయం ఉన్నదా అని అడుగుతాడు తన తల్లి అయినటువంటి గణపతి. అడిగిన వెంటనే తన తల్లి చెబుతుంది, ఆయన నీ పెద్దమ్మైనటువంటి కద్రువను వెళ్ళి అడుగు అని అంటుంది. గరుత్మంతుడు ఆ రకంగా కద్రువ వద్దకు వెళ్తే నా కుమారులు వారి వద్దకు వెళ్ళి అడగమని కుమారులకి వెళ్ళి అడిగితే వాళ్ళు అంటారు, స్వర్గంలో ఉండేటువంటి ఇంద్ర వనము ఒకటి ఉంటుంది, ఆ ఇంద్ర వనములో ఒక కుండలోని అమృతం ఉంటుంది, ఆ అమృతాన్ని తీసుకుంటారా అంటారు. సరే అని బయలుదేరతాడు. ఇంద్ర వనం దానికి వెళ్తాడు. కానీ ఎవరు కూడాను ఆ అమృత భాండాన్ని ముట్టనివ్వరు.
చివరికి అనమాట వాళ్ళని జయించి అక్కడ నుండి అమృత భాండాన్ని తీసుకొచ్చి తన అన్నదమ్ములందరూ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడతో దాస్యము పోతుంది. ఇలాగైంది కదా. ఇకపోతే మరొక కథలోకి వెళ్ళినట్లయితే నలమహారాజు వనవిహారానికి వస్తాడు, వేటకు వస్తాడు. వనవిహారంలో భాగంగా వేటకు వస్తాడు. వస్తుండగా అక్కడ దగ్గరలోనే ఈ కర్కోటకుడు మంటల మధ్యలో ఉండి మాడిపోతూ ఉంటాడు. అది చూసినటువంటి నలమహారాజు కర్కోటకుడికి వెళ్ళి తనమాట ఆ కర్కోటకుడిని బయటకు తీస్తాడు. తీస్తే వెంటనే కర్కోటకుడు నలమహారాజుని పొడి చేస్తుంది. ఎప్పుడైతే పొడి చేస్తుందో నలమహారాజు నాలాగా అయిపోయి కురూపిగా మారిపోతాడు. ఎప్పుడైతే కురూపిగా మారిపోతాడో నువ్వు ఋతుపర్ణ మహారాజు వద్ద నువ్వు రథసారథిగా ఉండు. రథసారథిగా ఉంటే నీకు ఎప్పుడైనా నన్ను దర్శించుకోవాలి అన్నట్టుగా నీకు అనిపిస్తే నన్ను తలుచుకో, నేను వచ్చి నీ తాలూకు అపాయాన్ని నేను పోగొడతానని చెప్పి మాయమైపోతాడు. అసలు రూపం నుండి మాయమైపోతాడు కర్కోటకుడు. ఆ రకంగా చేసిన తప్పు ఎవరైనా చేయవచ్చు, కానీ తన తప్పుని తిరిగి మళ్ళీ మరొక తప్పు చేయకుండా ఆ తప్పును అనమాట సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళే విధంగా నడుచుకోవాలని చెప్పిందే ఈరోజు కథ. ధన్యవాదాలు.